అనేది నువ్వు దేవునిని ఘనపరిచే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నా, సంఘములో ఉన్నా, బయట ఉన్నా, పని చేస్తున్నా, మరి ఎక్కడికి ఉన్నా కూడా ప్రతి స్థలములో నీవు నేను ఎలాగ ఉండాలంటే దేవునిని ఘనపరిచే వారముగా ఉండాలి. హల్లెలూయా. దేవునిని అవమానపరిచే వారముగా, దేవునిని తక్కువ చేసే వారముగా, మన ద్వారా దేవునికి అవమానం కలిగేటట్లుగా నీ భక్తి నా భక్తి ఉండకూడదు. మన భక్తి దేవుని నామాన్ని ఘనపరిచేదిగా ఉండాలి. హల్లెలూయా. ఎలాగ ఉండాలి? దేవుని నామాన్ని. కాబట్టి ఈరోజు మన భక్తి ఎలాగుంది? ఎలాగుంది మన భక్తి? మన భక్తిలో శ్రద్ధ ఉందా? మన భక్తిని గురించి మన ఇంట్లో వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? మన భక్తిని గురించి మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఏం చెప్తున్నారో